రాజా, పిల్లలందరూ బాగుండాలంటే మన దగ్గర బాగా ధనం ఉంది, బాగా బంగారం ఉంది, బాగా ధాన్యం ఉంది, కాబట్టి మనం ఇవన్నీ మనం వాళ్ళకి ఉపయోగిస్తే వాళ్ళు ప్రజలు బాగుంటే మనం బాగుంటాం రాజు. ఒక పని అయితే రేపు ఒక దండోరా వేయి, అందరికి అనౌన్స్ చేయి, పొద్దున 9 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఎవరికి ఏది కావాలో, ధాన్యం కావాలన్నా, వస్త్రాలు కావాలన్నా, బంగారం కావాలన్నా, ధనం కావాలన్నా, డబ్బు కావాలన్నా, ఒకవేళ ఆహార పదార్థాలు కావాలంటే రాజుకు సంబంధించినవన్నీ కూడా ఒక గ్రౌండ్లో పెట్టి వచ్చిన వాళ్ళందరూ ఎంత కావాలంటే అంత ఫ్రీగా తీసుకెళ్ళవచ్చు. ఏంటంటే ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళిపోమాను, మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అని చెప్పి అనౌన్స్ చేయమన్నాడు. రాజా ఉచితంగా ఇచ్చేయండి, ఎంత కావాలంటే అంత కావాలి ఇచ్చేయండి. రాజు 2 రోజులు బయట పెట్టారంట, అనౌన్స్ చేశారు. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు మరి రాజు కోట తెరవబడుతుంది, ద్వారం తెరిచి లోపలికి రావచ్చు. మరి ఎవరికి ఎంత కావాలంటే అంత ఉచితంగా తీసుకెళ్ళవచ్చు. ఫ్రీ అంటే ఏమవుతుంది మనకి? ఎన్నింటికి వస్తాం మనం? 9 o'clock అంటే ఎన్నింటికి వస్తాం? 10:30కి ఆరాధనకు వస్తాం ఖచ్చితంగా. కానీ 9 o'clock అంటే ఫ్రీ అంటే ఏం చేస్తాం? నాకు తెలిసినంత రాత్రి నిద్రపోనుడు ఉంటాడు, ఎప్పుడు తెల్లవారిపోద్ది వెళ్ళిపోయి కూర్చున్నాడు ఉంటాడు. అప్పుడప్పుడు నేను మా చర్చ్ ఆరాధనతో సినిమా హాల్ దగ్గరికి వెళ్తూ ఉంటాను. ఒక్కోసారి మార్నింగ్ వెళ్తుంటే ఎప్పుడో 11 o'clock ఉంటుంది విషయం నాకు ఐడియా లేదు, కానీ వాడు మార్నింగ్ 8 o'clock 7:30కి వచ్చి లైన్లో నిలబడి ఉంటాడు. ఆ ఫస్ట్ షో సినిమా చూడాలి. ఫ్రీ అనగానే వీడు గేట్ దగ్గర ఎప్పుడు వచ్చి కూర్చున్నాడో తెలియదు, కానీ 9 o'clock గేట్ ఓపెన్ చేశారు. అందరూ వెళ్ళి ఎవడు కావాల్సినంత బంగారం, ధాన్యం, బట్టలు, డబ్బు, ఆహార పదార్థాలు తీసుకుని వెళ్ళిపోతున్నాం. మొయ్యలేని ముసలాం కూడా మోసుకుంటూ వెళ్ళిపోతుంది ఎవడికి కావాల్సింది. ఒక పిల్లోడు మాత్రం ఆ చివరి నిలబడి చూస్తున్నట్టు అన్నీ చూస్తున్నాడు. ఇక్కడ బంగారం ఉంది, డబ్బు ఉంది, ఇక్కడ స్వీట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇది ఉంది, నాకు నచ్చిన లడ్డూలు ఉన్నాయని చూసుకుంటున్నాడు. కానీ ఏది ముట్టుకోవట్లేదంట వాడు. వెళ్ళే వాళ్ళందరూ అని చెప్తున్నాను కదా, టైం 3 అయిపోయింది, ఇంకో 1 hourలో క్లోజ్ చేస్తారు గేట్స్. రాజు ఇప్పుడు అవకాశం దొరికినప్పుడే నువ్వు వాడుకోవాలన్నా, ఇదిగో అచ్చివర పలానా డబ్బు ఉంది, ఇచ్చివర బంగారం ఉంది, నువ్వు జోబంతా నింపుకొని వెళ్ళరా. రాజు ఇచ్చినప్పుడు అవకాశం వాడుకోరంటే వాడు ఏది తీసుకోవట్లేదు. ఈ పిల్లోడు చాలా పిచ్చోళ్ళగా ఉన్నాడని అనుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరి కాళ్ళు మోసుకొని లాక్కొని బంగారం తీసుకెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే ఈ పిల్లోడు లాస్ట్ మినిట్ వరకు ఉండి రాజు అనౌన్స్ చేశారు ఫైనల్గా, డోర్స్ క్లోజ్ చేసేది త్వరగా 4 o'clock కల్లా డోర్స్ క్లోజ్ చేయాలి, వచ్చిన వాళ్ళందరూ ఇంకా బయటకు వెళ్ళిపోవాలి, ఇంకెవరు రావడానికి వీలేదని చెప్పే టైంలో ఈ పిల్లోడు ముందు పరిగెట్టుకుని వచ్చి రాజు దగ్గర కూర్చోనంటే మామూలు కూర్చొని చూస్తున్నట్టు నా ప్రజలు ఎంత దాహంగా ఉన్నారు, నా ప్రజలు ఎంత అక్కరకు ఉన్నారు, నా ప్రజలు ఎంత అవసరతలు ఉన్నారు, ఇదిగో వాళ్ళు తీసుకెళ్తుంటే రాజు సంతోషిస్తున్నాడు. ఈ పిల్లవాడు పరిగెట్టుకొచ్చి బంగారం ముట్టుకోలేదు, వెండి ముట్టుకోవాలా, డబ్బులు ముట్టుకోవాలా, రాజు దగ్గర పరిగెట్టుకొచ్చి అంటే రాజు ఆశ్చర్యపడి చూస్తున్నారే, నాకున్న అక్కడ పెట్టే నా దగ్గరకు వస్తున్నాం ఏంటంటే వాడు వెంట్లకి పైకి వచ్చాడు. పైకి వచ్చి రాజుగారి భుజం మీద వేసుకున్నాను. ఎవరు వేసుకున్నాడు? రాజుగారి భుజం మీద వేసుకుని పట్టుకెళ్తుంటే, అరే నేను అన్ని అక్కడ పెడితే నన్ను పట్టుకెళ్తే ఏమొచ్చుది, నా చేతులు ఏం లేవురా, కనీసం ఈరోజు కిరీటం కూడా వేసుకోలేదు, అన్ని అక్కడే పెట్టాను కదరా అంటే వాడు ఏమాడినట్ల వాడు మోసుకొని రాజు నువ్వు గేట్ బయట తీసుకెళ్ళి ఒక చెట్టు ఆపి ఆయాసపడుతూ నాకు రాజుగారే కావాలన్నాడు. ఎవరు కావాలి? ఏది కావాలంటే తీసుకున్నావు కదా, ఏరా నాకున్న డబ్బు అక్కడ పెట్టాను, బంగారం పెట్టాను, అన్ని పెట్టాను, రాజుగారు ఎందుకు కావాలని అడిగితే రాజుగారి నా సొంతం అయితే రాజ్యం అంతా ఎవరిది చెప్పాలి. రాజుగారి నా సొంతం అయితే డబ్బు పట్టుకెళ్ళ తీసుకురండి అంటే ఏం చేయాలా చెప్పాలి. బంగారం పట్టుకెళ్ళోడు కూడా ఏం చేయాలి, అవునా? ఇప్పుడు చెప్పండి, పిల్లోడు పిచ్చోడు మంచోడు, మనం ఏం కోరుకోవాలి? రాజుగారు మనకు కావాలి. ఎవరు కావాలి? తెలుగుగారు ఏం కోరుకోవాలి? నాకు రాజుగారు కావాలి, నాకేమొద్దు, బంగారం వద్దు, వెండి వద్దు, డబ్బు వద్దు, ఎవరు సంపాదించుకో. పేతురు అదే కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? పేతురు ఎవరు కోరుకున్నాడు? ప్రభునే కోరుకున్నాడు. ఈరోజున ప్రభు కూడా ఎవరు కోరుకున్నాడు కదా. ఇప్పుడు మన పర్పస్ చూడండి, దేవుడు ఎలా కోరుకున్నాడు. నేను ఒక మాట చెప్తాను, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే రోజంతా మాట్లాడుతూనే ఉంటాను. ఇంకా నా టాపిక్లోకి రాదు, మనం చదువుకున్న హగ్గై గ్రంథంకి ఇంకా రాదు. నాకు ఇది ఒక ఏదైనా మీరు సంతోషకున్నారు, నేను మాట్లాడుతూ వస్తాను, సాయంకాలం వరకు మాట్లాడాలి, అవునా? యేసయ్య 3 రోజులు మాట్లాడుతుంటానంటే అలా కూర్చున్నాను. ఎన్ని రోజులు? ఏం గుర్తు రాలా, అలాగే మాట్లాడుతున్నాను. సరే ఏదైనా చూడండి, యేసు ప్రభు
ఆయన ఏడుస్తున్నప్పుడు వెళ్ళి, బాధలు ఉన్నప్పుడు వెళ్ళి, లేదు అరే ఇన్ని బాధలు పడుతున్నావు, నాతో పాటు సేవకురా. ఏనంట, నాతో పాటు సేవకురా. నువ్వు ఎందుకు ఈ కష్టాలు పడాలి? 3 రోజులు పడుతుండ నీకు నీ బిడ్డలకి భోజనం దొరుకుతుంది, నాతో పాటు వచ్చేయండి అంటే వచ్చేవాడు కాదు చెప్పాలి. ఈరోజు దాదాపు క్రిస్టియన్ కన్వర్ట్స్ అందరూ 99% ఎలా వచ్చినోడు ఏమండి చచ్చిపోతా డాక్టర్ అన్నాడు. అప్పుడు ఎవరో బుక్ ఇచ్చారు, అది బైబిల్ అని చదువుకున్నా, ప్రభు కనపడ్డారు, స్వస్థపడ్డాను. నేనేమో నమ్ముకున్నాను. కన్వర్ట్స్ అందరూ కూడా శ్రమలో బాధ నుంచి వచ్చినోడు. ఇప్పుడు మీరు ఈ బెంగళూరులో మంచి ధనవంతుడి దగ్గర అన్నీ ఉన్నవాడు, బిడ్డలు, ఆడికి ఏ కొరతలు అడగలి, యేసు ప్రభు నమ్ముకో అంటే ఏమంటాడు? నాకెందుకు యేసయ్య, నాకెందుకు, నాకు బిడ్డలేరా, నాకేమైనా అవసరం లేదా, నాకేమైనా రోగం ఉందా, నాకేమైనా అవసరం ఉందా, నాకు పదవి హోదా అన్నీ ఉండగా నాకెవరు అక్కర్లేదు. అవునా? ఇప్పుడు పేతురు ఏడుస్తున్నప్పుడు ప్రభు అడిగాడా? అడగల. ఎవని ఎందుకు ఏడుస్తుంది? నిన్ను మనుషుల పట్టు చాలనగా ఎప్పుడు అడిగాడు చెప్పరా? ఏడుస్తున్నప్పుడు ఆ మాట అనలా. యేసయ్య వచ్చింది చేపలు పట్టడానికి కాదు, అదే ఉద్దేశం గుర్తుపెట్టుకో. నేను చెప్పే కాన్సెప్ట్ అంతా అదే. యేసయ్య వచ్చింది పొలాల్లోకి వెళ్ళు ధాన్యం పండించడానికో, యేసయ్య వచ్చింది పడవలెక్కి చేపలు పట్టడానికో, యేసయ్య వచ్చింది నీళ్లను చెప్పాలి ద్రాక్షరసం చేయడానికో కాదు. యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఆ ఒక్క ఆయన కోసం వచ్చాడు. ఎవరైనా అంత దూరం నడిచి వచ్చింది ఆ పేతురు కోసం. అది ఎవరు గుర్తించారు? చేపలు పడిన తర్వాత ప్రభుని చూస్తున్నప్పుడు ప్రభు దృష్టి చేపలు తట్టలేదు. ఎవరి దృష్టి? పేతురు చూస్తున్నాడు. పేతురు హ్యాపీయా కాదా? నీకోసం నేను ఈ అద్భుతం చేశాను, నువ్వు సంతోషం కాదంటే పేతురు ఏడుస్తున్నాడు. చూసే వాళ్ళందరూ ఏడుస్తున్నారు, చూస్తూ నవ్వుతున్నారు. అరే ఇంకా చేపలు నేర్చు, ఇప్పుడు చేపలు పడితే ఎందుకు ఏడుస్తున్నావు అంటే నాకు చేపలు వద్దు అని ఏడుస్తున్నావు. ఏంటో బుద్ధి లేదా నీకంటే? ప్రభు ఏం పేతురు చూస్తున్నాడు, పేతురు ఏం ప్రభుని చూస్తున్నాడు. ఇద్దరు ఒకరు చూసుకున్నారు. చూసే వాళ్ళందరూ ఏమో వీళ్ళిద్దరు పిచ్చోళ్ళగా చూసుకున్నారు అనుకుంటున్నారు. ఇప్పుడు ప్రభు ఒక మాట అడుగుతున్నాడు. ఏడుస్తున్న పేతుర్ని, నేను పాపిని అని ఆయన కాళ్ళ మీద పడి రొమ్ము కొట్టుకున్న పేతుర్ని ఏమని అడుగుతున్నాడో తెలుసా? నన్ను వెంబడించు. ఏంటంటే నేను మనుషులు బట్టు జాలరుగా చేస్తాను. పేతురు చేతిలో వల ఉంది. ఏమని చెప్పండి? వల నిండా ఏమున్నాయి? ఇందాక ఒడ్డు దగ్గర ఉన్నప్పుడు ఏమి లేవు. కష్టంలో పేతుర్ని, బాధలో పేతుర్ని, ఇంటికి ఏ మొహం పెట్టుకున్న పేతుర్ని, దిక్కు లేదు నాకు అనుకున్న పేతుర్ని సేవకు రమ్మంటే వచ్చేవాడేమో. రాడా? ఏ దిక్కు లేదు మీకు, ఇంకా బతకడానికి అవకాశం లేదు, కష్టాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం అక్కడికి వెళ్తే ఏం దొరుకుతుంది? అప్పుడు రావడం ఈజీ. అవునా కాదు? అన్ని దేవుడు ముఖ్యాలు, అన్ని ప్రయత్నాలు అయిపోయినాయి. ఉన్న లక్షల డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెట్టేశారు. ఇంకా రోగం తగ్గదు, చచ్చిపోతా ఉన్నారు. ఎవడో వచ్చి ఆ టైంలో నేను చెప్పిన ధనవంతుడిని గంటలో చచ్చిపోతా అన్నప్పుడు ఏసరే పోతే పోయింది, నేను చచ్చిపోతున్నా, ఏ దేవుడైతే ఏమైందండి అంటాడు. కష్టాలు ఉన్నప్పుడు మారడు ఈజీ, కానీ యేసయ్య అప్పుడు అడగల. ఇప్పుడు పేతురు చేతిలో ఉద్యోగం ఉంది, పేతురు చేతిలో వల ఉంది, పేతురు చేతిలో సమృద్ధి ఉంది. ఇప్పుడు వల పట్టుకున్న పేతురు, లాగుతున్న పేతుర్ని నువ్వు నన్ను వెంబడిస్తావా? అర్థమైందా? ఇక్కడ మన విశ్వాసం బయటపడాలి. ఇక్కడ మన దేవుని కొరకు సాక్రిఫైస్ చేయగలిగితే మన జీవితాలు తిన్నాయి. సమృద్ధిలో దేవుని కొరకు విడిచిపెట్టి రాగలిగితే, సమృద్ధిలో దేవుని కొరకు సమర్పణ కలిగి ఉండగలిగితే, సమృద్ధిలో దేవుని అర్థం చేసుకోగలిగితే మనం నిజంగా ధన్యులము అని మీకు మనం చేస్తున్నాం. గాడి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసయ్య చేపలు పట్టడానికి రాలా మనం, కానీ దేని కొరకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను పట్టుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. మనము కూడా అనేకులను మందిరానికి, మన కుటుంబాన్ని నడిపించడం అనేది నేర్చుకోండి భావం మనకు కలిగి ఉండాలి. మన వాక్యంలోకి వచ్చాడు. హగ్గై గ్రంథంలో, బైబిల్ గ్రంథంలో మరి పాత నిబంధనలో కొన్ని పుస్తకాలు చాలాసార్లు మనం నెగ్లెక్ట్ చేస్తాం. నేను పాత నిబంధనలోంచి మాట్లాడిన కారణం ఏంటంటే మరి మీకు ఈ గ్రంథంలోంచి కొన్ని సంగతులు మీకు అందిస్తాను. కొన్ని లాజిక్స్ కనపడతాయి, ప్రభు చెప్పే మాటలు కనపడతాయి,
దేవుడు తన పిల్లల్ని ఎలా ఉండాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఎలాంటి చేతిలో ఉండాలో ఆయన నేర్పిస్తున్న విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. 775 పేజీలో ఓల్డ్ టెస్ట్మెంట్లో హగ్గయి గ్రంథం కనపడుతుంది. 2-3 ఇంట్రడక్షన్ మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. హగ్గయి చాలా విలువైన ప్రవక్త, దేవుని కొరకు నమ్మకమైన ప్రవక్త అని మీకు మనం చేస్తాం. హగ్గయి అనే మాటకు అర్థం ఏంటంటే పండుగ లేదా ఉత్సవము అని అర్థం. సంతోషము అని కూడా మనం పేరు పెట్టుకోవచ్చు. పండుగలు సంతోషంగా చేసుకుంటాం. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా. హగ్గయి చాలా చిన్న గ్రంథం, కేవలం 2 చాప్టర్స్ ఉన్నాయి. మీరు ఒక 5 minutes లేకపోతే 7 minutes స్పెండ్ చేస్తే ఈ 2 చాప్టర్స్ని మనం చదవచ్చు. బైబిల్లో ఒక పుస్తకాన్ని పూర్తిగా నేను చదివిన సంతోషం మీకు కలుగుతుంది. ఇలాంటి పుస్తకాలు బైబిల్లో చాలా ఉన్నాయి. దాదాపు ఒక 1/2 hour లోపు పూర్తి చేయగలిగే పుస్తకాలు 50% పైన ఉండడం ఆశ్చర్యం. కాబట్టి మనం ఒక 1/2 hour స్పెండ్ చేస్తుంది, 5 minutes స్పెండ్ చేస్తే కొన్ని గ్రంథాలు అయిపోతాయి, 10 minutesలో కొన్ని గ్రంథాలు అయిపోతాయి. 10 chapters లోపున గ్రంథాలు దాదాపు 21 పైనే ఉన్నాయి. కాబట్టి 15 chapters లోపు 31 బుక్స్ ఉన్నాయి బైబిల్. 15 chapters లోపు ఉన్న పుస్తకం ప్రతి దానికి ఒక 1/2 hour కేటాయిస్తే బైబిల్లో half of the books మనం చదివేయచ్చు. కాబట్టి బైబిల్ చదవడం చాలా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే మన హై క్వాలిఫికేషన్ చూసుకున్నాం కానీ పూర్ ఇన్ బిబ్లికల్ స్టడీస్ అయిపోతుంది. కాబట్టి రేపు వచ్చి పెద్ద పెద్ద స్పీకర్లు అటాసం చూసి మనం పడిపోయి చాలాసార్లు ఆధ్యాత్మికంగా కింద పడిపోతున్నాం. కాబట్టి మనం బైబిల్లో ఇల్లిటరేట్స్ అయిపోతున్నాం. లోకంలో చాలా ఘనమైన స్థితిలో ఉన్నప్పటికీ మంచి ఉద్యోగం చేసిన బేసిక్స్ కూడా చాలా మంది తెలియదు. నేను ఒరిస్సా వెళ్తే అక్కడ వన్ ఆఫ్ ద కమిషనర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన 2 మాటలు చెప్తుంటే బైబిల్లోనే చెప్తున్నారు మీరు నన్ను అడుగుతున్నారు. ఏమండి బైబిల్లో మాట్లాడే క్రిస్మస్కి వెళ్ళా మరియ పాట పాడిందా? అసలు బైబిల్లో పాట ఉందండి ఎక్కడన్నా అని అడిగాడు. ఉందండి, లూకా సువార్త స్టార్టింగ్ చాప్టర్స్లోనే కదండి, మొదటి అధ్యాయమే కదండి. మరి ఇట్లనేనో అని రాయబడింది 47వ చాప్టర్ వచ్చిన నుండి అని చెప్పుకుంటూ వెళ్తే మరియ పాట పాడిందా, నా రక్షకుని అని ఆనందిస్తాను పాట పాడిందా, మరియ ఇలాంటి క్యారెక్టర్ కలిగిందా అని చాలా ఆశ్చర్యపోయాడు. బైబిల్ తెలిసి ఇవన్నీ కనపడుతున్నాయి, ఇవన్నీ బైబిల్లో మాట్లే అని. తర్వాత మీరు ఏ సంఘం అంటే అని అడుగుతున్నారు. అంటే మనం చాలాసార్లు హై క్వాలిఫైడ్ అయినప్పటికీ, నా దగ్గర పెద్ద పెద్ద బిషప్స్ వస్తారని చెప్పినప్పటికీ బిబ్లికల్గా మనం చాలాసార్లు వెనకపడడం బట్టి ఇప్పుడు రేపొద్దున వచ్చే మరి ప్రభు చెప్పే రాకడ గుర్తులో మొదటి గుర్తు ఆయన నోట్ నుంచి వచ్చిన మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రారంభ మాటలు అడుగుతున్నారు. ఈ లోకం యొక్క యుగ సమాప్తికి మరి ఏంటి సూచనలు అని అడుగుతుంటే ప్రభు చెప్పిన మాట, అనేకులు నా పేరట వస్తారు, క్రీస్తు పేరట వస్తారు ఈరోజు. కాబట్టి వీడిని జయించాలంటే ఎఫెసు సంఘానికి వాక్యాన్ని పరీక్షించే అలవాటు ఉంది. ఏ సంఘానికి? మనం కూడా ఏం చేయాలి? నేను చెప్పే మాటలు కూడా నాట్ లాజిక్గానే కాదు, బిబ్లికల్గా కరెక్టా కాదా అని ఆలోచించే జ్ఞానం మీకు ఉండాలి. లేకపోతే కొన్నిసార్లు మనం తప్పుడు మార్గం నడిచి వెళ్ళి వెనక్కి తిరగడానికి కూడా వీలు లేక అలాగే నరకానికి వెళ్ళిపోతాం. మన ప్రభు మార్గమే అన్నట్టు కనపడతాం, కానీ అది ప్రభు మార్గం కాదని మీరు గుర్తించాలి. హగ్గయి అనే మాటకు అర్థం ఏంటంటే పండుగ. హగ్గయి అనే మాటకు ఉత్సవము అని అర్థం. కాబట్టి ఈ పేరు ఎందుకు పండుగ అని పేరు పెట్టుకున్నారు కదా. ఈరోజు పాపులర్గా ఎవరికైనా 100 రూపాయలు ఇచ్చి పండుగ చేసుకోరా అంటున్నారు. ఏమంటారు? కాబట్టి ఈ పండుగ అనే పేరు ఎందుకు పెట్టారు అని ప్రశ్నిస్తే ఒక మాట చెప్తారు. కానీ ఇశ్రాయేలు వాళ్ళు 2గా డివైడ్ అయ్యారు. 10 గోత్రములు పేరు ఇశ్రాయేలీ, 2 గోత్రాలకి యూదులు అని పేరు పెట్టుకున్నారు. యూదా, బెన్యామీను ఒక గోత్రం, ఒక గుంపుగాను. నార్త్కి ఒకళ్ళు, అలాగే సౌత్కి ఒకళ్ళు డివైడ్ అయిపోయారు. సౌత్కి ఏమో వీళ్ళిద్దరు మరి యూదా అలాగే బెన్యామీను గోత్రికులేమో మరి 12 గోత్రాలలో 2 ఒక సందర్భంగా, మరి కొంతమంది 10 మంది ఏమో ఇశ్రాయేలు పేరు పెట్టుకున్నారు. ఇప్పుడు నా జాగ్రత్తగా ఇశ్రాయేలు ప్రజలు గమనించండి, అష్షూరు చెరలోకి ఎక్కువగా వారు వెళ్ళినట్లుగా వాక్యం సెలవిస్తుంది. కానీ న్యూ టెస్ట్మెంట్లో ఎక్కువగా మరి ఈ 2 గోత్రాల గురించి ప్రాముఖ్యంగా రాయబడింది. కారణం ఏంటంటే ఈ గోత్రం నుంచి యేసుక్రీస్తు వస్తాడు, కొత్త నిబంధన వస్తుంది కనుక మరి ఓల్డ్ టెస్ట్మెంట్ చివరి ప్రవక్తలందరూ కూడా దాదాపు పెద్ద ప్రవక్తలు కానీ చిన్న ప్రవక్తలు కానీ 17 books ప్రవక్తలు ఎక్కువగా గమనించండి. 2 గోత్రాలు బబులోను చెరకు వెళ్ళిన చెర గురించే రాయబడింది. కాబట్టి అందులో నుంచి నేను మాట్లాడుతున్నాను. హగ్గయి అనే పేరుకు పండుగ ఎందుకు పేరు పెట్టారంటే గమనించండి, యూదులు మరి బబులోను చెరలోకి వెళ్ళిపోయారు.
బబులోను రాజు ఎవరంటే మనకు తెలుసు, నెబుకద్నెజర్. ఆ చెరలోకి వెళ్ళిపోయారు. దీని గురించి ముందుగానే ప్రవచించారు దానియేలు. 70 సంవత్సరాల వాళ్ళు ఎక్కడుంటారు? చెరలో ఉంటారని దానియేలు ప్రవచించారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. మనకు ఓల్డ్ టెస్ట్మెంట్ కొంచెం హిస్టారికల్గా కనపడిన తప్పనిసరి కొన్ని సంగతులు మనం నేర్చుకోవాలి. ఎప్పుడన్నా అవకాశం దొరికితే మీ దగ్గర ఆహ్వానిస్తే కొన్నిసార్లు నేను ఈ బుక్స్ యొక్క హిస్టరీ బ్యాక్గ్రౌండ్స్ నేను మీతో మాట్లాడతాను. ఒక డే ఇలా నాకు కేటాయిస్తే నేను మాట్లాడతాను. గమనించండి. కానీ ఇప్పుడు నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వస్తాను. కాబట్టి 70 సంవత్సరాలు ఇశ్రాయేలు చెరలో మరి యూదులు ఉండిపోయారు. ఇప్పుడు నా మాట జాగ్రత్త వినాలి. ఎందుకు 70 సంవత్సరాలు ఉన్నారు అనేది కూడా నేను ఉదాహరణ చెప్తాను. ఎందుకు 70 సంవత్సరాలు వారు చెరలో ఉండాల్సి వచ్చింది? 72 అవ్వచ్చు కదా, లేదా 60 సంవత్సరాలు అవ్వచ్చు కదా. కేవలం 70 ఎందుకు అని ప్రశ్న వేస్తే గమనించండి. ఎందుకు దేవుడు దానియేలు ద్వారా 70 సంవత్సరాలు అని ప్రవచించాడో తెలుసా? ఆ దానికి కూడా దేవుడికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే గమనించండి, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మరి 430 years వారు బానిసత్వం ఉండిపోయారు. దేవుడు వారిని మోషే ద్వారా బయటికి నడిపించారు. కానీ మోషే వారి పాదెపల దేశాన్ని తీసుకెళ్ళారు. వారు మోషే చివరికి వచ్చేసరికి మోషే చనిపోయాడని చెప్పినట్లుగానే యెహోషువ నాయకత్వం ముందుకు వెళ్ళారు. కానీ దాదాపు అందరూ చనిపోయారు. కేవలం 2 మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? పాలతేలుపు నుంచి. కానీ వారి సంతతి వెళ్ళారు. ఇప్పుడు చూడండి, అక్కడ అబూసీయులు కానీ, హిత్తీయులు కానీ, హైవీయులు కానీ, గమనించండి అమోరీయులు కానీ ఆ దేశం ఆక్రమించుండగా వారందరినీ దేవుడు తరివేసి ఆ పాలుతేలు ప్రపంచ దేశము విశాలమైన మంచి దేశాన్ని గమనించండి, నాటని బావులు, త్రవ్వని బావులు, నాటని పొలములు, నీళ్లు కట్టని సమృద్ధితో దేవుడు వారికి ఇచ్చాడు. సమృద్ధి అయిన స్థితిని దేవుడు ఇచ్చేసాడు, సంతోషం ఇచ్చేసాడు. ఇప్పుడు అంత సమృద్ధి దేవుడు ఇచ్చిన తర్వాత దేవుడు చిన్న సమర్పణ అడిగాడు. అంత దీవునిచ్చాడు, చిన్నదే దేవుడు అడిగాడు. ఎవరు అడిగి తెలుసా? 6 years 6 సంవత్సరాలు మీరు సమృద్ధిగా తినండి, మీకు వచ్చిన పంటంతా దాచుకోండి, అమ్ముకోండి, తినండి, ఎంజాయ్ చేయండి. 7th year మీరు 7వ సంవత్సరం మాత్రం అది బీదలకు విడిచిపెట్టండి. ఎవరు విడిచిపెట్టాలి? ఆ బీదల ఆ 7వ సంవత్సరం వచ్చిన పంటని ఇంకొక 6 సంవత్సరాలు దాచుకొని తింటారు. బీదల కోసం విడిచిపెట్టండి. దేవుని మాటలు జాగ్రత్తగా మనం వినాలి. మనం దేవుని నుంచి అందుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవునికి ఇవ్వడంలో మనం ఏం చేస్తాం? ఇష్టపడతారా? ఇష్టపడాలి కదా, ఇష్టపడతాము. గమనించండి, యవనస్తులు దేవుని కొరకు వాడబడాలి. యవనస్తుల యొక్క అర్పణ దేవుని కొరకు వాడబడాలి. యవనస్తుల యొక్క బలము ఎవరి కొరకు వాడబడాలి? మన జ్ఞానం ఎవరి కొరకు వాడబడాలి? మీరు ఏ సాఫ్ట్వేర్ దాంట్లో ప్రభు కొరకు ఎలా వాడబడాలో తెలుసుకోవాలి. మీరు ఏ పని చేసినా, చిన్న తాపి పని చేస్తే ఆ పనిలో దేవుని కోసం ఎలా వాడబడాలి? అలాగే మనం వాడబడడానికి ప్రయత్నం చేయకపోతే నిన్ను వాడుకోవడానికి దేవుడు ఏమాత్రం కూడా, ఒకవేళ నువ్వు వాడాల్సి వచ్చినప్పుడు ఒకవేళ నేను తీసుకోవడానికి, ఎందుకంటే నువ్వు వచ్చిన అవకాశాలను వాడబడలేదు కనుక. కొన్నిసార్లు దేవుడు నువ్వు వాడబడకపోతే నువ్వు రేపు పొద్దున నేను ఇస్తానన్నా నీ కానుక దేవుడు ఏం చేశాడు చెప్పండి? యేసుప్రభువును నమ్మడానికే తీసుకున్నాడు. నాకు వద్దని తీసుకెళ్ళి ఇచ్చిన గుడి ఇచ్చినోడు కూడా ఏం చేశారు? తీసుకోరా, మాకు అక్కర్లా, ఇది రక్తం సొమ్ము అన్నారు. కానీ దేవుడు కొన్నిసార్లు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా తీసుకోడు. ఎందుకంటే దేవుడు నువ్వు చేసిన పని గమనించండి, నువ్వు చేసిన పని దేవునికి అసహ్యంగా కనపడుతుంది కనుక. ఈరోజు అందుకే నా మాట జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజల్ని ప్రభు చెప్పిన మాట, లేదా యూదుల ప్రభు చెప్పిన మాట 7వ సంవత్సరం విడిచిపెట్టండి. అవునా కదా? 6 సంవత్సరాలు మీది, 7th year మాత్రం బీదలు విడిచిపెట్టండి. ఒకవేళ వీళ్ళు అడగొచ్చేమో, ప్రభా బీదలు తినిన తర్వాత మేము మళ్ళా తినొచ్చా? బీదలు తినిన తర్వాత ఒకవేళ మిగిలితే పశువులు విడిచిపెట్టండి. ఏం చేయాలి? ఒకవేళ పశువులు తిన్న తర్వాత మిగిలితే అప్పుడు భూమికి విడిచిపెట్టండి. అంటే ఆయన చెప్పే మాట ఏంటంటే 7th yearలో ఒక గింజ కూడా మీరు ఏం చేయకూడదు, ముట్టుకోవద్దు. అవును కదా? మన టైప్ తీసే అలవాటు ఉందా మీకు? లేదా? ఖచ్చితంగా దశమ భాగం ఎవరికి ఇవ్వాలి? అవును, దశమ భాగంగానే ఇవ్వాలి. 10 ముక్కలు చేయకూడదు. అవునా కదా? కాబట్టి 10 ముక్కలు చేసే అలవాటు కొంతమంది, ఈ పాస్టర్ గారు 2 రూపాయలు, ఈ పాస్టర్ గారు 100 రూపాయలు పంపించే అలవాటు కష్టం. కాబట్టి మన సంఘ కాపరికి మనం ఖచ్చితంగా ఇవ్వాలి. కాబట్టి 10వ వంతు ఆయనదైతే ఏం చేయాలి? ఆయనకి ఇచ్చేయాలి అంతే. దాని మీద మనకు అధికారం లేదు. అవునా కదా? పక్కన వాడి జీవితం మీద మనకు అధికారం ఉందా? లేదు. అలాగే
90% మంది మన జీతం ఒక 100 రూపీస్ అయితే, లేదా ఒక 1000 రూపీస్ మన యొక్క శాలరీ అయితే, మన శాలరీ 900. కటింగ్స్ పోగా మనకి మిగిలిన 900. ఆ కటింగ్ ఏంటంటే ఆ 10% అయింది, మన సంబంధం లేదు. కాబట్టి ఆయన సొమ్ము మనం వాడుకోవడానికి ఎవరు? ఆయన ఇస్తే మనం వాడుకుందాం. ఈ 900 దేవుడు రేపు 1800 చేస్తే అప్పుడు నీది. కాబట్టి దేవుడికి ఇవ్వాల్సిన సమయంలో ఇవ్వకపోవడం కూడా చాలా చాలా మరి మన గ్రోత్కు ఆగిపోవడం కారణం సాతానికి మనం వాడికి ఇచ్చే అవకాశం కూడా. వాడు ఇంకా మనల్ని పాడు చేయడానికి ఇష్టపడతాడు. ఇశ్రాయేలు అందుకే ఈ 6 సంవత్సరాలు ప్రభు చూశాడు, 7 సంవత్సరాలు తీస్తాను ఎదురు చూశాడు, 7 సంవత్సరాలు తీలా వాడు వాడుకోవడం మొదలుపెట్టాడు. దేవుడు మరొక 7 years వెయిట్ చేశాడు. 14th year రాగానే ఈ సంవత్సరం తీస్తారని చూశాడు, కానీ అప్పుడు తీయలేదు. ఆయన 21st year తీస్తారు, ఇంకొక 7వ సంవత్సరం వస్తుంది అని ఆ 21st year కోసం ఎదురు చూస్తాడు, అయినా వాళ్ళు తీయలేదు. చూడండి, అలాగే దేవుడు వెయిట్ ఫర్ 500 years అన్నమాట. ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాల వరకు ఆయన కృప వెంబడించింది. ఈ 500 సంవత్సరాల తరాలు గడిచిపోతున్నాయి, పిల్లలు ఇంకా దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోయి ఒక్కడు కూడా దేవునికి ఇచ్చే అలవాటు లేకపోవడం బట్టి ఈ 500 yearsలో మీరు ఎవ్రీ 7th year కౌంట్ చేస్తే 70 years వస్తాయి. కాబట్టి దేవుడు నాకు ఇవ్వకపోతే వాళ్ళందరినీ తీసుకెళ్ళి బబులోను చెరకు అప్పగించాడు. 70 సంవత్సరాలు. ఎందుకంటే అది కాదు, 70 సంవత్సరాలు వాడు దేవుడు చెరలో పెట్టి ఆ భూమికి విశ్రాంతి ఇచ్చాడు, బీదలకు ఆహారం ఇచ్చాడు, గమనించండి, పశువులకు ఆహారం ఇచ్చాడు. మీరు అసలు ఈ దేశం నుంచి బయటికి వెళ్ళండి అని చెప్పి ఇంకో ఆ బీదల కరికరం కలిగి దేవుడు వారికి అప్పగించాడు. ఒకప్పుడు శత్రువులను తరిమి ఇశ్రాయేలు పెట్టిన దేవుడు ఇశ్రాయేలును కూడా తరిమేశాడు. అంటే ఇప్పుడు మాకేం అర్థమైంది? శత్రువులను తరిమి మనకివ్వడం గొప్ప, కానీ మనల్ని కూడా తరిమేసినట్టు అర్థం ఏంటి? దేవుని న్యాయం ఎదుట ఏంటి చెప్పండి? దేవుని న్యాయం ఎదుట ఆయన దూతైనా, మనుషుడైనా, భక్తుడైనా, మోషే అవని, కింద చిన్న పిల్లడు అవని, దేవుని న్యాయం చేయకపోతే ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడు? ప్రక్కన పెడతాడు. కాబట్టి నా మాట జాగ్రత్త వినాలి. కాబట్టి 70 సంవత్సరాల వారు బబులోను చెరలో ఉండాల్సి వచ్చింది. నా మాట జాగ్రత్తగా వినాలి. కాబట్టి ఇక్కడ మనకేం కనపడుతుందంటే, చెరలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లవాడు అమ్మ నాన్నకి, శత్రువుల చేతిలో ఉన్నప్పుడు పుట్టిన పిల్లవాడు హగ్గయి అని పేరు పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నారు? హగ్గయి ఎందుకు పెట్టుకున్నారంటే యేసయ్య మరొక ప్రవచనం చేశాడు. 70 సంవత్సరాల తర్వాత మనం బయటకు వెళ్ళిపోతామంట. ఇప్పుడు మనకు అప్పటికే 30 to 40 years అయిపోయింది. ఇంకో 20-25 yearsలో మనం బయటకు వెళ్ళిపోతాం. కాబట్టి ఈ పిల్లవాడి పేరు పండుగని పెడతాం. రేపు ఈ పిల్లవాడిని తీసుకెళ్ళి అక్కడ పండుగ చేసుకుంటాం. కాబట్టి ఆ పిల్లవాడి పేరు ఏం పెట్టుకున్నారు? పండుగ, ఉత్సవము. ఎందుకంటే చెర నుండి మనం బయటకు వచ్చేస్తాం. చెరలో పుట్టిన వాడు పిల్లవాడు కాబట్టి ఆ పిల్లవాడి పేరు హగ్గయి అని పేరు పెట్టుకున్నాం. కాబట్టి 2 chapters కదా ఈ పుస్తకం. ఎన్ని చాప్టర్స్? చాలా చిన్న బుక్. మీరు ఇంటికి వెళ్ళి చక్కగా చదవచ్చు. నేను 2-3 మాటలు జ్ఞాపకం చేస్తాను. గమనించండి, 2 అధ్యాయాలు, కేవలం 2 chapters లెక్క పెడితే 38 verses అంతే. అలాగే 1131 words మాత్రమే ఉన్న చిన్న పుస్తకములో ఒక చిన్న పుస్తకము మరి హగ్గయి గ్రంథం. పుస్తకం చిన్నదే, కానీ మాటలు అందులో కనపడే సత్యములు చాలా లోతైన. ఒక్కొక్క వచ్చి నేను వివరించుకుంటూ వెళ్తే చాలా అనుభవాలు కనపడతాయి, కానీ నాకు అంత సమయం లేదు కనుక మరి దేవుని చిత్తం మీద మరొకసారి నేను మీతో మాట్లాడతాను. కానీ ఈ పుస్తకమును ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి రిఫర్ చేయండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా చదవండి. దేవుని ఉద్దేశం కూడా తెలుసుకోండి. దీని వెనకాల ప్రభు ఉద్దేశం అద్భుతాలే కాదు, దాని వెనక తన ప్రజలను ఎలాగా విశ్వాసంలో బలపడాలో ఆయన ఉద్దేశమును మనం గుర్తిస్తే తప్పనిసరిగా మీకు ఆధ్యాత్మికంగా బలపడతారు, లోకాన్ని కూడా జయిస్తారు. మీకు దైవ జ్ఞానం ఉంటే లోక జ్ఞానం కంటే గొప్పది కనుక మీరు ఏ పనులు అయినా మీరు రాణించడానికి, ఘనపరచడానికి, గనులుగా మార్చబడడానికి మీకు దేవుడు అవకాశం ఇస్తారు. మీకు తెలుసా? గమనించండి, ప్రపంచంలో చాలా చిన్న స్టేట్ ఇజ్రాయెల్ స్టేట్. ఒక మా ఏపీ అంతా కూడా ఉండదు. బెంగళూరు కంటే చిన్నది. ఆ కంట్రీయే చాలా చిన్నది. నాకు అనుకుంటాను బెంగళూరులో హాఫ్ కూడా ఉండదేమో ఇజ్రాయెల్ కంట్రీ. అంత చిన్న కంట్రీలో వరల్డ్లో నంబర్ 1 పొజిషన్ జ్ఞానంలో ఉంది. అన్ని నోబెల్ ప్రైజెస్ అక్కడి నుంచి, దాదాపు 250 అబోవ్ నోబెల్ ప్రైజెస్ అక్కడి నుంచి. ఇంకా మిగతాది చూస్తే ఒక 50 కూడా ఉండవేమో, కానీ దాదాపు 90% ఆఫ్ నోబెల్ ప్రైజెస్ అన్ని కూడా ఇజ్రాయెల్స్ రావడం కారణం ఏంటంటే వాళ్ళు దేవుని జ్ఞానం కలిగిన వారు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన దైవ జ్ఞానం యొక్క శక్తి.
కాబట్టి మనం దేంట్లో వృద్ధి అవ్వాలన్నా ఏం చేయాలి, ఏముండాలి? ఒకసారి యూఎస్ వాడు ఫ్లైట్ కనిపెట్టి ఈ ఫ్లైట్ యొక్క స్పీడ్ వాడు గుర్తించలేకపోతాడు. ఫ్లైట్ కనిపెట్టాడు, దాని స్పీడ్ వాళ్ళే కౌంట్ చేయలేక ఒకసారి ఎవరిని అడిగితే పోడదంటే ఎవరన్నా అంట అక్కడున్న దాంట్లో జ్యూస్ని అడిగితే తప్పనిసరి చెప్తారండి. సరే వెళ్ళి జ్యూస్ని అడిగారంట, ఇదిగో మా ఫ్లైట్ కనిపెట్టాం, దీని స్పీడ్ క్యాల్కులేట్ చేయలేకపోతుంది, ఎందుకంటే ఫ్రాక్షన్ సెకండ్లో కొన్ని కంట్రీస్ దాడి వెళ్ళిపోతుంది, అంత స్పీడ్ వెళ్తుంది. వాళ్ళు అన్నారంట ఏం పర్వాలేదు, అది చాలా చిన్న పని అన్నాడు. వీళ్ళు 1 year కష్టపడిన దొరకంది వాడికి ఎంతసేపు అంట, అంతే కదా, చాలా చిన్నది అన్నాడంట. ఇంత కష్టపడి మేము ఇన్ని మంది ప్రయాసపడి చేయలేదు, మీకు చిన్నది ఎలాగైందంటే ఏం లేదండి, ఒకసారి మా కంట్రీ నుంచి ఆ ఫ్లైట్ పోనీండి అన్నారంట. వాడు యూఎస్ నుంచి ఫ్లైట్ ఇస్రాయల్ నుంచి పోనీ కానీ వెంటనే ఇదిగో ఇది ఇంత స్పీడ్ వెళ్తుందని చెప్పారంట. వాళ్ళు అడిగారంట, మీరు ఎలా క్యాల్కులేట్ చేశారు ఈ ఫ్లైట్ యొక్క స్పీడ్ అంటే? ఏం లేదండి, మీరు మా కంట్రీ నుంచి ఫ్లైట్ కొనిచ్చేటప్పుడు మేము కింద ఒక సౌండ్ ప్రొడ్యూస్ చేసాం, ఎప్పుడైతే ఆ ఫ్లైట్ తల్లి ఎక్కువ వచ్చిందో ఆ ఎక్కువను బట్టి మేము స్పీడ్ క్యాల్కులేట్ చేస్తామన్నాడు. యూదుల జ్ఞానం ఎంత గొప్పదో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా అంత జ్ఞానవంతులు కనుక హగ్గై కాలంలో గమనించిన చెరలోకి వెళ్ళినప్పుడు, హగ్గై కాలంలో వారు బబులోను చెరకు వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. ఏం చేస్తున్నారు? బిజినెస్ చేయడం మొదలుపెట్టారు. ఎంత బిజినెస్ అంటే స్థానికుల కంటే వీళ్ళు గొప్ప అయిపోయారు. వీళ్ళు చాలా గొప్ప అయిపోయారు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, గమనించండి. యూదుడుకున్న మైండ్ ఎలా ఉంటుందో చెప్తాను. ఒక పెద్ద మాల్ ఉందంటే ఇక్కడ ప్రక్కన, ఎక్కడ బబులోనులో అనుకుంది, పెద్ద మాల్ ఉంది. ఈ ప్రక్కన ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఇది ఒక పెద్ద మాల్. మధ్యలో చిన్న కిరాణా షాపు యూదుడు. ఏం చెప్పండి? మధ్యలో చిన్న కిరాణా షాప్ ఎవరిది? యూదుడు. దుకాణం వీడు. ఇప్పుడు ఈ పెద్ద మాల్ ఎవడైనా వీడి దగ్గరకు వచ్చి కొనుక్కుంటారా? అవునా కాదు? వాడు కొట్టుకి ఏం పేరు పెట్టుకున్నాడంటే ఎంట్రన్స్ అని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఇప్పుడు చెప్పండి. కొట్టు పేరే వెల్కమ్, ఎంట్రన్స్ అని పెట్టుకున్నాడు. చూసుకోవడం ఈ మాల్కి ఎంటర్ అవ్వాలని డేట్ వెళ్ళాలి అంటే వాడు చిన్న దాంట్లో కూడా వాడు తెలివిలా వాడతాడు. కాబట్టి ఆ తెలివితేటలు దైవ జ్ఞానాన్ని బట్టి మనం సంపాదించుకోవచ్చు. ఇప్పుడు నా మాట జాతులు హగ్గై అనే పుస్తకం చిన్న పుస్తకమే, కానీ మీరు ఇంటికి వెళ్ళి చదవండి, చాలా విలువైన సంగతులు అక్కడ కనపడతాయి. చూడండి, హగ్గై కేవలం 1131 మాటలు కలిగింది, 38 వచనాలు, 2 chapters కలిగిన ఈ పుస్తకము మరి బైబిల్లో పాత నిబంధనలో లాస్ట్ బుక్స్లో మరి 37th బుక్. 39కి మన ఓల్డ్ టెస్ట్మెంట్ పూర్తయింది, 37th బుక్ అనమాట. అంటే దాదాపు ఇశ్రాయేలు ప్రవచించే చివరి ప్రవక్తలు మరి మలాకి, అలాగే జకరియా, అలాగే ఈయన చివరి ప్రవక్త. దీని తర్వాత ఇశ్రాయేల్కి ప్రవక్తలు లేదు. ఆ తర్వాత 400 years సైలెంట్ ఇయర్స్ వచ్చేసింది. తర్వాత యేసు ప్రభు వచ్చారు. ఆ సైలెంట్ ఇయర్స్ ముందు మరి ఆ నిశ్శబ్ద కాలం ముందు ప్రవచించిన చివరి ప్రవక్తలలో ఒక ప్రవక్త మరి హగ్గై అని మీకు జ్ఞాపకం చేస్తారు. చెరలో ఉన్నవారు విడుదల చేయబడిన తర్వాత గమనించండి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చకపోవడం బట్టి హగ్గై మాట్లాడడం మొదలుపెట్టిన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. నా మాట మరొకసారి చెప్తున్నాను. చెర నుండి బయటికి విడిపించిన తర్వాత వారు వచ్చిన పర్పస్ను వాడు చేయలేకపోవడం బట్టి హగ్గై వాళ్ళు ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, ఈ మాటలు ఏంటో నేను చెప్తాను. దేవుడు ప్రతి ఒక్కరి మీద ఒక పర్పస్ ఉంటుందండి. మీకు తెలుసా, మన కన్ను రెటీనా ఇంకోటితో మ్యాచ్ అవుతుంది, మన DNA ఇంకోటితో మ్యాచ్ అవుతుంది, మన ఇయర్ యొక్క షేప్ ఇంకోటితో మ్యాచ్ అవుతుంది, మన ఫింగర్ ప్రింట్ ఇంకోటితో మ్యాచ్ అవుతుంది. గమనించండి, ఏది చూసినా దేవుడు ప్రతి మానవుని యూనిక్గా చేశాడు, ప్రత్యేకత చేశాడు. అలాగే ఆ ప్రత్యేకతను గుర్తించడమే మానవ యొక్క ప్రాముఖ్యమైన పని. కాబట్టి మనం గుర్తించకుండా వాడికి 1,00,000 రూపాయలు వస్తున్నా 10,000 వస్తాయి కంపేర్ చేయదు. మన పర్పస్ ఏంటి దేవుళ్ళు అని గుర్తిస్తే దేవుడు ప్రతి ఒక్కరిని వారి ఉద్దేశాన్ని నెరవేర్చడం కాదు, సంతృప్తిపరచడమే కాదు, దేవుడు అందరికీ ఒకే జీతాన్ని ఇచ్చి అక్కడ నిలబెడతారు. ఇక్కడ మనకు ముందు వెనక డబ్బు లేక ఉండొచ్చేమో, కానీ గమనించండి, అక్కడ మాత్రం ఒకే రీతిగా దేవుడు ట్రీట్ చేస్తాడు కదా. ఒకడికేమో 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకటికి 2 ఇచ్చాడు, ఇంకొకటికి 1 ఇచ్చాడు. 1ని 1 చేసుకోవాలి, 2ను 4 చేసుకోవాలి, 4 5ను
10 చేసుకోవాలి. 2 చేశారు కదా. 2 ఇచ్చిన వాడు ఎన్ని చేసుకున్నాడు? 4 చేసుకున్నాడు. 5 ఇచ్చిన వాడు 10 చేసుకున్నాడు. 1 ఇచ్చిన వాడు చాలాసార్లు మనం మీరు ఇలా ఆలోచిస్తాం, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు. నీకంటే తక్కువ చూసుకున్నప్పుడు మనకి ఎంత హ్యాపీ. ఇది కూడా లేనివాడు ఎంతమంది, అవునా కదా? ఇది కూడా లేనివాడు అనేక మంది ఉండగా దేవుడు ఇదని ఇచ్చాడని తృప్తి పడే సంతోషం మీలో లేకపోతే కొన్నిసార్లు మన లైఫ్లో చాలా కోల్పోతాం. దేవుని ఆనందాన్ని, దేవుని అర్థం చేసుకున్న విధానాన్ని పోగొట్టుకుంటాం. ఇశ్రాయేలు ప్రజలు లేదా యూదులు అదే పని జరిగిందండి. దేవుడు వారు తిరిగి వారి సొంత దేశానికి, బబులోను చెరలో నుండి, నెబుకద్నెజరు చేతిలో నుండి తిరిగి వారి సొంత దేశానికి పంపిస్తే దేవుడు పంపించిన ఉద్దేశం వేరు. మళ్ళా మీరు వెళ్ళి ఇక్కడేమో వచ్చి మీరు దేవాలయం మర్చిపోయారు, ఆరాధన మర్చిపోయారు, దేవాలయం పడగొట్టబడింది, దేవాలయ వస్తువులన్నీ పాడు చేయబడింది. నెబుకద్నెజరు రాజు మరి బబులోను రాజ్యం కొరకు ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోయాడు. ప్రతి చెట్టు నరికేశాడు, ప్రతి వర్క్ మ్యాన్ తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు తిరిగి మళ్ళా మందిరం కట్టండి, దీవెన వస్తుంది అని చెప్పి దేవుడు కొంతమందిని పంపిస్తే ఇశ్రాయేలు దేశం తిరిగి మళ్ళా పాల్దేని ప్రదేశానికి తిరిగి పంపిస్తే వాళ్ళు వచ్చిన పర్పస్ డబ్బు తీసుకొని ఏంటంటే గుడి కట్టడానికి. ఏ కట్టడానికి వచ్చారు? వాడు వచ్చిన పర్పస్ వేరు, కానీ అక్కడ వాడు పర్పస్ని మర్చిపోయి చేసిన పని వేరు. చాలాసార్లు ఇలాగే కనపడతాయి. మన పర్పస్ ఏంటి, మనం చేసే పని ఏంటి. వాడు దేవుడు పంపించిన ఉద్దేశం వేరు, వాడు అక్కడికి వెళ్ళి చేసిన పని వేరు అనేది ఈ యొక్క హగ్గై గ్రంథం మనతో మాట్లాడుతుంది. చూడు, జాగ్రత్త చూద్దాం. మొదటి వచనం చదువుకుంటాం. ఏమని రాయబడింది? రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరం, ఇప్పుడు దర్యావేషు ఏలడం ప్రారంభించాడు. 2వ సంవత్సరం 6వ నెలలో మొదటి దినమున ఫస్ట్ డే ప్రవక్తైన హగ్గై ద్వారా దేవుడు హగ్గై ద్వారా యూదా దేశం మీద అధికారము, అప్పటికే యూదా దేశం మీద అధికారం కలిగిన వాళ్ళు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు ప్రధాన యాజకుడు. చూడండి, వీళ్ళిద్దరూ కూడా యూదా దేశంలో ఒకరు రాజుగా, ఒకళ్ళేమో యాజకులుగా ఉన్న కాలములో, ఇటు ప్రక్కన బబులోను ఏలుచున్న రాజు హగ్గై కాలములో. గమనించండి, దేవుడు హగ్గైని ఒక ప్రవక్తగా ఆ దేశానికి పంపించాడు. ఆ దేశాన్ని పంపించి ఆయన ద్వారా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు లేదా యూదులకు ఆయన మాట్లాడే మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యెహోవా ఆజ్ఞ ఇచ్చిందేమనగా ఏమని చెప్పాడు? చూడండి, నా మాట జాగ్రత్త, సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరమును కట్టించుటకు చాలు. ఈ మాట వినండి. ఎప్పుడైనా ఎవరైనా యూత్ని అడిగితే ఇంకా టైం రావాలండి, ఖచ్చితంగా మనం అనే మాట ఏంటి? ఎప్పుడు వచ్చిన టైం మనకి అదే అంటున్నారంట వాడు. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరాన్ని కట్టడానికి సమయము. చాలాసార్లు మనం అనుకుంటాం కదా. నా చర్చికి ఒక ఆయన వచ్చేవాడు. ఆయన అడిగాను, అయ్యా ఇదిగో మరి మీరు గుడికి ఎందుకు రావట్లేదు అని అడిగితే, ఇంకా టైం రావాలండి. ఏం రావాలి? టైం రావాలి. కాబట్టి నాకు 2 అలవాట్లు ఉన్నాయి, చెడ్డ అలవాట్లు. అవి మానేసి ఎక్కడికి వస్తాను చెప్పాలి. అవి మానేసి అప్పుడు గుడికి వస్తాను. అప్పుడు వరకు నేను ఎక్కడికి రాను. అలాగ చెప్పి ఒకరోజు హాస్పిటల్ ఉన్నారని నేను వెళ్ళాను. డాక్టర్ అడిగి ఎలా ఉందంటే, బాగా తాగేది, లివర్ పాడైపోయింది, సిగరెట్లు అలవాటు ఉన్నాడు, క్యాన్సర్ వచ్చేసింది. కాబట్టి వాడు బ్రతకడం అనేది అసాధ్యం చెప్తే అప్పుడంటే గుడికి వస్తానంట. ఈ 10 years వాడికి ఏమన్నా టైం రాలేదంట. ఇప్పుడు చచ్చిపోతాడు డాక్టర్ 10 minutes అంటే ఇప్పుడు నేను ఎక్కడికి వస్తాను? చాలాసార్లు మనం కూడా ఇప్పుడైనా టైం రాలేదంట. ఇశ్రాయేలు ప్రజలు కూడా, యూదులు ఆ రోజు అలాగే మాట్లాడుతున్నారు. సమయం ఇంకా రాలేదు దేవాలయం కట్టడానికి. వాళ్ళ యొక్క ఆలోచన ఏంటంటే, వచ్చింది డబ్బు తీసుకొని వచ్చింది, అన్నిళ్ళ రాజు కూడా డబ్బు ఇచ్చి పంపించాడు, మీ గుడి కట్టుకోండి. ఆ రాజుకున్న భయం ఏంటో తెలుసా? అన్ని దేవుళ్ళను ఆరాధించుకోమంటాడు వారి దేశం. గమనించాడు. రెండోది, ఆయన చేసిన పని అంటే, ఏ దేవుడు ఎంత గనుడో తెలియక అన్ని దేవుని దేవాలయాలకి డబ్బు సహకరించేవాడు. ఎందుకంటే మీ దేవుడి గురించి నా కోసం కూడా ప్రార్థన చేయండి. కొన్నిసార్లు నేను అప్పుడప్పుడు వెళ్తుంటే ప్రీచింగ్కి అన్నిలు కూడా అంటారు, యేసయ్య మా కొరకు ప్రార్థన చేయండి. కాబట్టి వాళ్ళేమో పూజిస్తారు,
యేసయ్య కూడా ప్రార్థించమని అడిగేవాడు ఉన్నట్లుగా వాడు అలాగే అంటాడు, మీ దేవుని ప్రార్థించండి, మీ దేవాలయం కట్టుకోండి, మీరు దేవాలయం కట్టుకోండి, నేను డబ్బు సహకరిస్తాను, కానీ మీ దేవాలయంలో మీ ప్రార్థనలో నా గురించి కూడా అని చెప్పి వారికి డబ్బు పంపించి వారు తిరిగి దేశానికి చెరలు పంపిస్తే వచ్చిన ఉద్దేశం ఏంటంటే ఏం కట్టడానికి? దేవాలయం కట్టడానికి. ఇక్కడ దేవాలయం అంటే గుడే కాదు, దేవాలయం అంటే మనం కూడా దేవాలయం. ఏం చెప్పు, మనం బిల్డ్ చేసుకోవడానికి యూత్ రిట్రీట్కి వచ్చాం కాబట్టి మనల్ని బిల్డ్ చేసుకోవడానికి కూడా మనకేం రాలా? ఏమంటే యేసయ్య మనం పంపించిన పర్పస్ ఏంటి? మనం ఆయనకి ఏమై ఉండాలి? మందిరమై ఉండాలి. అందుకొరకు ప్రభు వస్తే నా టైం ఇంకా రాలేదండి, కొంచెం ఎంజాయ్ చేయనివ్వండి, కొంచెం ఈ అలవాట్లో ఉంటానండి, కొంచెం ఇవన్నీ మానేస్తానండి అంటే ఒకరోజు నిజంగా నీకు మారాలన్నా దేవుడు ఏమి ఇవ్వడు. ఆయన మంచం మీద ఉన్నాడు, మారాలనుకున్నాడు, మారలేదండి, అలా చచ్చిపోయాడు. నాకు చాలామంది నేను చూశాను. ఒక ఆమె అయితే చిన్న అమ్మాయి, దాదాపు 22-23 ఇయర్స్ ఉంటుంది. ఒకరోజు మరి కృష్ణాలు పోసుకొని చేసుకుంది. డెత్ బెడ్లో ఉన్నప్పుడు నేను వెళ్ళాను, పూర్తిగా 99% బోర్. డాక్టర్ అన్నాడు ఈవినింగ్లో చచ్చిపోతాడు. అప్పుడు నేను వెళ్ళి అయ్యగారు ప్రార్థన చేయండి, ఏమో ఎలాగున్నా బాగా మాట్లాడుతుంది. అప్పుడు కూడా ఏమో ఎలాగున్నావు, బాగానే ఉందండి అయ్యగారు, నేను లెగుస్తాను అయ్యగారు, దేవుడు నన్ను లేపుతాడు అయ్యగారు, కాబట్టి ఇప్పుడు నేను సేవ చేస్తాను. గుడికి రమ్మంటే ఒక్కసారి రా నామ, ఇప్పుడు ఏమంటుంది? సేవ చేస్తుందంట. కానీ గంటలో చచ్చిపోయింది. నువ్వు మారాలన్నా దేవుడు అవకాశం ఇవ్వడు. బైబిల్లో చివరి మాటలు ఎలా కనపడుతున్నాయి తెలుసా? ప్రకటన గ్రంథంలో గమనించండి, ఆ అన్యాయం చేసేవాడు అన్యాయం చేయలేము, నీతిమంతుడు చూసారా అన్యాయం చేసేవాడు వదిలేస్తాడు దేవుడు ఈ చివరి కాలంలో. జాగ్రత్త. కానీ కృపగా యేసయ్య మరొకసారి మనకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి యేసయ్య కొరకు మన ఉద్దేశాన్ని ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి. మన పర్పస్ ఏంటంటే యేసయ్యను సాటిస్ఫై చేయడం, మన దృష్టి యేసయ్య దగ్గర తిప్పడమే. యేసయ్య మనలను లోకంలో గణపరచడం ఆయన పని. గణపరచడం ఎవరి పని? దేవుడిని ఏం తక్కువ చేయడు, సమృద్ధిని ఇచ్చాడు కదా. ఏమి లేనప్పుడు ప్రభు నమ్ముకున్నాడా అనుకోవాలి, అన్నీ ఉన్నప్పుడు ప్రభు నమ్ముకున్నాడా అనేటట్లు దేవుడు చేస్తాడు. నీకు ఏ వస్తువు తక్కువ చేయడు, నీకు ఏ ఇల్లు తక్కువ చేయడు, ఏ దేవాలయం తక్కువ చేయడు, నీ పనులు తక్కువ చేయడు. కానీ యేసయ్యకి ఇవన్నీ నీకు ఇస్తాడు. కానీ నిన్ను మాత్రం ఎవరు సమర్పించుకోడు, యేసయ్య కొరకు సమర్పణ కాదు. చూడు, వాడి ఉద్దేశం పర్పస్ ఏంటంటే మందిరం కట్టడానికి డబ్బు తీసుకుని వచ్చాడు. వచ్చిన వాళ్ళకి సాతరో తలం పెట్టాడు. నువ్వు సొలొమోన్లా కట్టగలవా? సొలొమోన్ దేవాలయాన్ని పడేశాడు చెప్పారు రాజు. బబులోను చెరకు ప్రజలతో పాటు దేవాలయం బంగారం పట్టుకెళ్ళిపోయాడు. అంత వెలగలిగే దేవాలయం నువ్వు కట్టగలవా? వాడు మొదలుపెట్టినప్పుడు కొంతమంది నవ్వడం మొదలుపెట్టారు, కొంతమంది ఏడవడం మొదలుపెట్టారు. ఎవరు ఏడుస్తున్నారు అంటే ముసలోళ్ళు ఏడుస్తున్నారు. యజ్ఞాలు కనపడుతుంది ఈ మాటలు. ముసలోళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు తెలుసా? ఎందుకంటే అంటే మీరు అలాంటి మందిరం కట్టట్లేదురా, ఏదో ఈ మామూలు మందిరం కడుతున్నారు ఏంటని వాళ్ళు ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ మందిరం చూశారు. ఏ మందిరం? ఇప్పుడు వీళ్ళు యవనస్తులు ఎందుకు నవ్వుతున్నారంటే వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుతున్నారు. కానీ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే గమనించండి, దేవాలయం అంత కట్టలేం కనుక, అంత గొప్పగా మనం చేయలేం కనుక, కాబట్టి నాకు కొద్దిగా ఏం పని చేస్తుంది, కాబట్టి నేనేం చేస్తానంటే ఈ డబ్బులతో నీళ్లు కట్టుకుంటాను. డబ్బు తెచ్చింది దేని కొరకు? ఇచ్చిందేమో వేరే, నీ డబ్బు కూడా కాదు. కానీ పర్పస్ ఏం వాడుతున్నాడు? వాడు ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టాడు. అవునా కాదు? ఇప్పుడు ప్రభు మనం ఎవరో అంటే ఏమంటారు? మనం ఎలాగొచ్చింది లోకానికి, దేవుడు మనం ఎలా పంపించాడు? అవునా కాదు? దేవుడు మనం ఎలా సర్వైవ్ చేశాడు? తల్లి గర్భంలోకి మనం ఎలాగొచ్చు? కొన్ని వేల సెల్స్ నుంచి ఒక్కడు తనుకొని జయించి వచ్చిన వాడు నువ్వు నేను. గమనించండి, మాంసం ముద్దుకున్న మనలను ఏస్కేల్ గ్రంథం మాట్లాడుతుంది కదా, రక్తం ముద్దుకున్న మనలను నువ్వు బ్రతుకుతావు అని ప్రభు మాట్లాడితే అప్పుడు మనిషి రూపంలోకి వచ్చాడు. కాబట్టి మనం ఈరోజు బ్రతుకున్నామంటే నేను కాదు, నన్ను బ్రతికించిన దేవుడు అని సగం గుర్తించాను. మన పర్పస్ ఏంటంటే దేవుడి లోకాల్లో గనులుగానే ఉండాలి, అన్ని విషయాలు మనం బాగుండాలి, చదువులో ఉద్యోగంలో మంచి స్థితిలో ఉండాలి. కానీ అంతకంటే ప్రాముఖ్యం ఏంటంటే మనం దేవుని కొరకు నమ్మకంగా వాడబడాలి. ఈ పర్పస్ని ప్రక్కన పెట్టి మిగతావన్నీ నాకు కావాలి దీవెనంటే దేవుడు మనకు మెచ్చుకోరండి. అది దేవునికి మహిమ కాదు, దేవుని ఉద్దేశం కానే కాదని సంగతి మనం గుర్తించాలి. ఇక్కడ మనం చేసిన పని అదేనండి. ఇప్పుడు చూడండి 4వ వచనంకి వచ్చేది. ప్రభు ఏం మాట్లాడుతానంటే, ఈ మందిరం పాడైపోతుండగా మీరు సరంపి వేసిన ఇండ్లలో
సరంబి వేయడం అంటే మంచి రూఫ్ చేసుకో, సీలింగ్ చేసుకున్న ఆ కాలంలోనే మంచి ఘనమైన ఇళ్ళు కట్టుకున్నారంట. సరంబి వేసే ఇళ్లలో నివసించుట ఇది సమయమా? మీరు మందిరాన్ని ప్రక్కన పెట్టి, దేవుని పర్పస్ని ప్రక్కన పెట్టి, దేవుని దేవాలయం ప్రక్కన పెట్టి, దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని ప్రక్కన పెట్టి, మీరు ఒకవేళ లోకంలో ఎంత ఘనంగా ఉన్నా దేవుడు ఇలాగే మాట్లాడతారు. ఈ టైం మీరు ఇలా ఉండడం కొరక, అవునా కదా? ఇది రాంగ్ టైం, మీరు ఇది రాంగ్ మెథడ్ మీరు చేసేది, ఇది మీరు పనిచేసేది సరైనది కాదు. ఎందుకంటే దేవాలయం పాడైపోతుంటే, అవునా కాదు? కొంతమంది కార్లో సిగరెట్ తాగడం, ఏం చేయరు? ఇంట్లో సిగరెట్ తాగడం. ఎందుకని? ఇల్లు అంతా స్మెల్ వచ్చిందని, కార్ అంతా ఏమొస్తుంది. మరి ఒంట్లో సిగరెట్ తాగడం మీద అది ఇంకా క్యాన్సర్ వచ్చింది, అది స్మెల్ వచ్చింది. ఇక్కడ ఏమొచ్చింది? ఎంత భయంకరమైన ఇంటికంటే, అవునా కదా? మీ దేహం గురించి కాదు, మీ యొక్క ఆత్మ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఎంతసేపు పై వస్త్రాల గురించి మాట్లాడతాం, పై దేహం గురించి మాట్లాడుతున్నాం, కానీ అంతరంగం గురించి మాట్లాడకపోతే మనల్ని కూడా దూతలు పిచ్చోళ్ళు నవ్వుకుంటారు. ఎవడో యాక్సిడెంట్ అయిందండి, రోడ్డు మీద పడిపోయి ఉన్నాడు, 108 వ్యాన్ వచ్చి వాడు ఎక్కించుకొని వెళ్తుంటే వాడిని అడిగారంట, అరే నిన్ను హాస్పిటల్కి గవర్నమెంట్ తీసుకెళ్ళమంటారా ప్రైవేట్ హాస్పిటల్కి? ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఖర్చు ఎక్కువైంది, నువ్వు పెట్టుకుంటావా? లేదా గవర్నమెంట్ హాస్పిటల్ అయితే నీకు ఫ్రీగా వైద్యం చేస్తారు, నీ స్తోమత ఏంటని యాక్సిడెంట్ అయ్యి రక్తాలు కారిపోయి బట్టలు చినిపోయిన వాడితో మాట్లాడుతుంటే వాడు అన్నారంట, నన్ను టైలర్ షాప్కి తీసుకెళ్ళండి. ఏ షాప్కి? మీరు విన్నది నిజమే, ఏ షాప్కి? వాళ్ళు అనుకున్నారంట వీడికి ఏమైనా మైండ్ పోయిందేమో దెబ్బ యాక్సిడెంట్లో. మళ్ళీ అడిగారంట, అరే హాస్పిటల్కి ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, గవర్నమెంటా లేదా ప్రైవేట్? అంటే వాడు అంటే లేదా ముందు టైలర్ షాప్ తీసుకెళ్ళండి. ఎందుకనంటే నాకు ఇష్టమైన చొక్కా చిరిగిపోయింది. ఏం చిరిగిపోయిందంట? అరే నువ్వు గంటలో చచ్చిపోతావురా, హాస్పిటల్ తీసుకెళ్ళిపోతాంటే లేదండి ముందు నేను చొక్కా కుట్టించుకున్న తర్వాతే నన్ను ఈ హాస్పిటల్ కన్నా. మనం ఏమనుకుంటాం వాడిని? మనం కూడా ప్రభు అలాగే అనుకుంటూ ఉంటాం. ముందు దేహం అండి అంటే గమనించేది, ప్రభు కూడా నవ్వుకుంటాడు. అలాగే అసలు నీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతాడు, నీ దేహం గురించి ఎందుకు అంత ప్రాకులాడుతున్నావు? నీ ఆత్మ రక్షించుకోవడానికి ప్రయత్నించండి. నీ పర్పస్ ఏంటి? ఈ లోకానికి దేవుని పంపించాడు. ఈరోజు మరణానికి మర్యాద లేదు, ఏం లేదు. చిన్నోడు లేడు, పెద్దోడు లేడు, అవునా కాదు? ఎప్పుడు మనం బ్రతుకుంటాం, ఎప్పుడు నా చచ్చిపోతాం తెలియదు. ఈరోజు ఇలా మాట్లాడతా, రేపు నేను ఉండకపోవచ్చు. అరే నిన్నటి వరకు బాగా మాట్లాడానండి అనొచ్చు. ఇలాంటి మనం ఎన్నో వింటాం వార్తలు, పేపర్లు ఎన్నో వింటాం వార్తలు, ఎన్నో యాక్సిడెంట్లు మనం రోజు చూస్తాం. ఈ పర్పస్ అంతా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిన సంగతి మనం గుర్తించకపోతే యవనస్తులుగా మనం ఉండడం వేస్ట్ అండి. యూత్ రీతికి వచ్చిన వాళ్ళ ఇశ్రాయేల్ ప్రజలు లేకపోతే ఈ యూదులు చేసిన పని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాళ్ళు దేవుని దేవాలయం ప్రక్కన పెట్టి, దేవుని పర్పస్ ప్రక్కన పెట్టి, దేవుని ఉద్దేశం ప్రక్కన పెట్టి, వాళ్ళ ఉద్దేశాలలో దేవుని మందిరం ప్రక్కన పెట్టి వాళ్ళు గృహం కట్టుకోవడం మొదలు పెడితే దేవుడు హక్కే ద్వారా ఈ వార్నింగ్ ఇస్తున్నారు. మీరు సరంబి వేసే ఇళ్లలో ఉండడం ఇది సమయమా? చూడు ప్రభు ఏం మాట్లాడారంటే 5వ వచనం, కాబట్టి సైన్యమది యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ ప్రవర్తన యేసయ్యకి ఇష్టం, మన క్యారెక్టర్, అవునా కదా? ఇంక తెలుగులో 2 మాటలు చెప్తాను, నడక నడత. నడక అంటే మన వే ఆఫ్ వాక్, నడత అంటే మన క్యారెక్టర్. ఈ 2 చాలా ప్రాముఖ్యం యవనస్తులకి. నడత సరిగా లేకపోతే సాతాను యొక్క ఉద్దేశం అంతా దాని మీదే ఆగుందండి. మీకు తెలుసా ప్రభు గురించి మరి సాతాన్ అన్న మాటలు, లేదా ప్రభు సాతాన్ గురించి మాట్లాడే మాటలు బైబిల్లో చాలా ఉన్నాయి కనపడతాయి. ఒక చిన్న రిఫరెన్స్ చూపిస్తాను, దీన్ని చిన్న బైబిల్ కూడా మీరు అనొచ్చు. ఆ మాట నేను చెప్తే వినండి, తీయొద్దులే. కానీ ఆదికాండం